హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వార్డ్ బాయ్గా స్కూల్లో చేయాలని వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్తో మనకు అఫీషియల్గా సైనిక్ స్కూల్ రాజస్థాన్ వాళ్ళైతే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 15th February 2025 రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది ఇలాంటి జాబ్స్ అందరూ ఫేక్ అని అనుకుంటారు. ఫేక్ అనుకున్న ఎవరైనా సరే డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి వాళ్ళకి క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ఎటువంటి ఫేక్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. అండ్ మీకు లైవ్గా చూపిస్తే చూడండి, ఇక్కడ మన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇంకా వాళ్ళకి మెయిల్ కూడా చేయొచ్చని చెప్తున్నారు క్లియర్గా. సో మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యున్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. గవర్నమెంట్ వెబ్సైట్స్లో అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా రిలీజ్ చేస్తారు, క్లియర్గా అయితే ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ మీరు వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగానే ఇక్కడ మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. టీజీటీ సైన్స్ వాళ్ళకైతే 2 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే 21 to 35 years. అండ్ ఇంకా దీనికి మీరు క్వాలిఫికేషన్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ కానీ మీరైతే మినిమం 50% మార్క్స్ రావాలని చెప్తున్నారు. అండ్ వాళ్ళకి మీరు శాలరీ పరంగా చూసుకున్నట్టయితే 65,000 పర్ మంత్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ స్కూల్ వాళ్ళు అయితే మనకి. అండ్ ఇంకా మనకి ప్లస్గా మనకి 65,000తో పాటు ఇంకా మనకి అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అకామిడేషన్ అండ్ ఫుడ్స్ అని క్లియర్ చెప్తున్నారు మనకి. సో దీనికైతే మీకు టీజీటీ సైన్స్ వాళ్ళకైతే మినిమం 5 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు టీజీటీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా అంతే ఫ్రెండ్స్. మినిమం మీకైతే టీజీటీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే 1 వేకెన్సీ ఉంది. ఏజ్ వచ్చేసి 21 to 35 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మీకైతే మినిమం 50% మార్క్స్ అని చెప్తున్నారు, మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ కానీ. అండ్ దీనికి కూడా గైస్ ఇక్కడ మినిమం మీకైతే 5 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టీజీటీ కంప్యూటర్ సైన్స్ అండ్ నెక్స్ట్ వన్ మీకైతే టీజీటీ సైన్స్, ఈ రెండిట్లో మీకైతే మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టీజీటీ ఇంగ్లీష్లో కూడా మినిమం మీకైతే 5 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్నవి నేనైతే కొంచెం బాగా డెప్త్గా చెప్పట్లేదు, ఇక్కడ మెయిన్గా జస్ట్ మీకు చెప్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకా ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గా చూసుకుంటే మీకు స్కూల్స్లో ఏది చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్గా టీచర్స్ ఉంటారు కదా. సో వాళ్ళకైతే మినిమం 21 to 35 years లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మినిమం మీకైతే ఒక 5 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తారు. దీనికి కూడా మీకైతే ఎక్స్పీరియన్స్ ఇన్ రెసిడెంట్ స్కూల్స్ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్. సో ఇన్ కేస్ మీ వేరే స్కూల్స్లో మీరు ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గా మీరు వర్క్ చేసి ఉంటే మీరు ఈ గవర్నమెంట్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇదైతే మెయిన్గా మీకు చెప్తున్నాను. దీనికైతే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, వార్డ్ బాయ్గా కావాలని చెప్తున్నారు స్కూల్స్లో ఫ్రెండ్స్. దీనికైతే మీకు 4 వేకెన్సీ ఉన్నాయి, జనరల్ వాళ్ళకి 3 అండ్ ఓబీసీ వాళ్ళకి 1. ఇంకా ఏజ్ విషయం దగ్గరికి వస్తే మీకు 18 years నుంచి 40 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. ఎటువంటి మీకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దీనికైతే. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూడండి, జస్ట్ మీకు ఒక 10th pass అవ్వాలి సరే. వార్డ్ బాయ్కి మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు 10th pass అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ దాంతోపాటు మీకు 10thతో పాటు ఇంకా మీకు ఏం రావాలంటే ఇంగ్లీష్ అండ్ హిందీ మీకు చదవడం రాయడం అయితే రావాలని చెప్తున్నారు వాళ్ళు. సో ఇదైతే చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్. అండ్ మీకు ఇక్కడ శాలరీ పరంగా చూసుకున్నట్టయితే మీకు 18,000 per month. ఇదైతే మీకు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, 18,000 per month అని చెప్తున్నారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి గైస్. దీనికైతే ఎటువంటి అప్లికేషన్ లేదు. రిమైనింగ్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీజీటీ ఇంగ్లీష్ అండ్ టీజీటీ కంప్యూటర్ సైన్స్. సో ఇవన్నీ మీకైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. బట్ మీ ఇక్కడ వార్డెన్ బాయ్ మీకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం, జస్ట్ మీకు ఒక 10th classతో పాటు మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ చదవడం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ కూడా మీకు 18 to 40 చాలా ఇచ్చారు మనకి. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు షెడ్యూల్ ఆఫ్ ది వాక్-ఇన్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మీకు ఈ అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు టీజీటీ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసి చూసుకుంటే మీకు లాస్ట్ డేట్ అయితే 8th April వరకు అయితే ఇచ్చారు వాళ్ళు. అదే మీరు వార్డ్ బాయ్ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ అయితే మనకి 11th April వరకు ఇచ్చారు.
వీలైతే మనకి ఆఫ్లైన్లో వాకిన్ రిక్రూట్మెంట్ అంటే మనకి వీలైతే ఆఫ్లైన్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆఫ్లైన్లో మీకైతే మినిమం 2 డేస్ అక్కడ స్టే చేయాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. ఆ 2 డేస్కి కూడా మీరు ఓన్ అరేంజ్మెంట్ అంటే మీకు ఆ 2 డేస్ కూడా మీ ఓన్ అమౌంట్ అయితే పెట్టుకుని అక్కడికైతే వెళ్ళాలి అండ్ మీరు అక్కడే స్టే చేయాలి. సో రూమ్స్ కానీ ఫుడ్ ఎటువంటి కంపెనీ వాళ్ళు మనకి స్కూల్ వాళ్ళు అయితే ఈ 2 డేస్కి మీకు ఓన్ అరేంజ్మెంట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఈ 2 డేస్కి మీకు ఎటువంటి రూము ఫుడ్ స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలని క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో చాలామంది లాంగ్ అనేది ఎవరైతే అప్లై చేసుకోరు, సో మీరైతే అప్లై చేసుకోండి కానీ మీకు అయితే డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు కదా. సో ప్రతి ఒక్కరితో అప్లై చేసుకోవడం ట్రై చేయండి. అండ్ దీనికైతే మీకు ఒక కాంట్రాక్ట్ బేస్డ్ గైస్ ఇది మీకు మినిమం 1 ఇయర్ అయితే ఖచ్చితంగా వర్క్ అయితే చేయాలి. సో 1 ఇయర్ కాంట్రాక్ట్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి గైస్. మీకైతే 18,000 మీకు ఫిక్స్డ్ శాలరీ అయితే వస్తుంది దీంట్లో మీకు. అండ్ పైకి అయితే మీకైతే గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి మీకైతే చాలా అండ్ ఇది మీకు 18,000 పర్ మంత్ మీకు ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. అండ్ మీకు 1 ఇయర్ కాంట్రాక్ట్ చెప్తున్నారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకొని ట్రై చేయండి గైస్. ఖాళీగా ఉన్న వాళ్ళు ఇలాంటిది ఒకటి చేసుకుంటే మీకు చాలా బెటర్ అని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మీకు ఇది అప్లికేషన్ మీరు వాళ్ళకి ఆఫ్లైన్లో పంపాలి గైస్. అది కూడా మీరు అప్లికేషన్ అయితే క్లియర్గా ఇచ్చే మనకి బ్లూ పెన్తోనే రాయాలని చెప్తున్నారు. బ్లాక్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ. సో మీ బ్లూ పెన్తో మీరు క్యాపిటల్ లెటర్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళకైతే పంపాలి. అండ్ ఇంకా అప్లికేషన్తో పాటు మీరు ఏమేమి పంపాలంటే వాళ్ళకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ అంటే ఇంకా అది అయితే మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇన్ కేసు ఎవరికైనా మ్యారేజ్ అయిపోయి ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా పంపాలని చెప్తున్నారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ మీ ఇక్కడ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. ఇప్పుడు మీరు ఇక్కడ వార్డెన్ బాయ్కి అప్లై చేసుకుంటే మీ మెయిన్ సర్టిఫికేట్స్ ఏం కావాలంటే ఓన్లీ మీకు 10th క్లాస్ సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికి డాక్యుమెంట్స్ అనేవి. ఇన్ కేస్ మీకు రిమైన్ చెప్పాను ఫ్రెండ్స్, రిమైన్ రోల్స్కి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సరే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ వాళ్ళకి అటాచ్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇంకా మీరు ఏమైనా కోర్సెస్ చేసుకుంటే మీరు కోర్స్ సర్టిఫికేట్స్ కానీ ఇన్ కేస్ మీకు ఇఫ్ ఎనీ NCC సర్టిఫికేట్స్ ఉన్నా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక్కడ చూడండి మీకు వార్డెన్ బాయ్కి మీకు హిందీ అండ్ ఇంగ్లీష్తో పాటు మినిమం మీకైతే కొంచెం స్పోర్ట్స్లో ప్రిఫరెన్స్ కావాలని అండ్ ఈ జాబ్కి మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ పే చేయాలని చెప్తున్నారు వాళ్ళు. సో అండ్ ఈ జాబ్కి మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ప్రతి ఒక్కరు పే చేయాలి. ఇది అప్లికేషన్ ఫీజు మీరు ఎవరికి పంపాలి ఆఫ్లైన్ అనేది క్లియర్గా చెప్తాను, వీడియో అక్కడ స్కిప్ చేయకండి మీరు. ఇక్కడ మనకి ఆఫ్లైన్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పాం కదా గైస్. ఆ ఎగ్జామ్ అనేది మనకి ఏముంటుందంటే మీరు ఇక్కడ చూడండి మీకు వార్డ్ బాయ్కి చూసుకుంటే రోల్కి అయితే మీకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో వాళ్ళు ఏం కండక్ట్ చేస్తారంటే మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, బేసిక్స్, మ్యాథ్స్ అండ్ సబ్జెక్ట్ టెస్ట్. సో టోటల్గా మీకు అయితే 50 మార్క్స్కి వాళ్ళు ఒక ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాంతోపాటు ఇంకా మీకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. స్కిల్ టెస్ట్లో మీకు రన్నింగ్ కానీ షటిల్ కానీ అయితే ఉంటుంది మీకు 10 మార్క్స్కి అయితే. నెక్స్ట్ మీకు గేమ్ డ్యూటీ టెస్ట్ వాళ్ళు అయితే కొన్ని మనకి బేసిక్స్గా టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, దానికి 30 మార్క్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ ఫిజియాలజీ. సో దీనికైతే టోటల్గా మీకైతే 50 మార్క్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది పార్ట్ 1, పార్ట్ 2 మనకైతే 2 డేస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడైతే 2 డేస్ స్టే చేయాల్సి అయితే ఉంటుందని క్లియర్గా నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. ఇంకా మీరు సెలెక్ట్ అయ్యాక మీరు డైరెక్ట్గా వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చే మనకి అపార్ట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి గైస్. ఇది అప్లికేషన్ అనేది మీరు ఎవరికి పంపాలంటే ఈ అప్లికేషన్ మీరు ఎవరికి పంపాలంటే సైనిక్ స్కూల్, బిల్వారా రోడ్, చిత్తూరుగా, రాజస్థాన్, పిన్ కోడ్ 312021. సో ఈ లొకేషన్కి మీరు అప్లికేషన్ అనేది పంపాలి గైస్. అప్లికేషన్ పంపాక మీరు ఆఫ్లైన్లో అక్కడ మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీరు అప్లికేషన్తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలని క్లియర్గా చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరితో అప్లై చేసుకోవడానికి చాలా అద్భుతమైన అవకాశం ఇదైతే. ఇంకా మరిన్ని నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్, చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నాకు సపోర్ట్కి లైక్ అయితే చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనేది మీకు వాకిన్ ఇంటర్వ్యూ డేట్స్ కావాలన్నా వర్చువల్ ఇంటర్వ్యూ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను గైస్. అందులో అందరూ జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్స్ అయితే ఇస్తుంటాం మన గ్రూప్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.